తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన కవిత అనంతరం తెలంగాణ ఉద్యమకారులు పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. మిలియన్ మార్చును తలపించే స్థాయిలో భూ పోరాటం నిర్వహిస్తామని, జూలై 2న ఉప్పల్ బగాయత్లో భారీ ఎత్తున భూ పోరాట కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వారందరినీ కూడా మది నిండా ప్రేమతోని ఆర్తితోని వారి కుటుంబాలకు వారిని కూడా వారి రుణం తీర్చుకుంటామని తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి వారిని స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే తమ ఉద్యోగాలను వదిలిపెట్టి తమ ఆస్తులు నమ్ముకొని మరొక స్వతంత్ర సమరయోధుల్లాగా మరొక స్వతంత్ర పోరాటంలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు, సెల్యూట్ తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాళ్ళ మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు, ఇచ్చినటువంటి డిజైన్లను చూపిస్తూ ఉన్నాను. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా చేసి మీడియాలో కనబడని చేయలేదు, ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017లో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మరి ఈ ప్లేస్ను, ఈ ప్లాన్ను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందుకు నడిపించినటువంటి చోదక శక్తులు, రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ మరి సైద్ధాంతిక